నీ వాక్యం విధంగా సెలవిస్తుంది. మనందరికీ తెలుసు, దావీదు ఏలా లోయలో జరిగినటువంటి యుద్ధంలో గొలియాతును హతమార్చి ఇశ్రాయేలు సైన్యమంతా కూడా విజయోత్సాహంతో తిరిగి వారు పట్టణంలోనికి వస్తున్నప్పుడు ఈ వార్త విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారిని ఎదుర్కోవడానికి పాటలు పాడుచు, నాట్యం చేయొచ్చు, వాయిద్యాలు వాయిస్తూ ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నారు. అప్పుడు జరిగిన సంఘటన, వాళ్ళు పాడుతున్నటువంటి ఒక పాట ఏమిటంటే, శత్రువుల్ని హతమార్చే విషయంలో, అమ్మ బాబుని తీసుకోమా, విడిచిపెట్టవద్దు. శత్రువుని హతమార్చే విషయంలో సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగా శత్రువుల్ని హతము చేశారని పాడుచు ఉన్నారు. ఇక్కడ ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఎవరు ఎక్కువ గణపరచబడుతున్నారు? దావీదు గణపరచబడుతున్నాడా, సౌలు గణపరచబడుతున్నాడా? దావీదే. బైబిల్లో రాస్తుంది, సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా. యాలా లోయలో దావీదును దేవుడు గణపరిచాడు. ఆ యుద్ధం ద్వారా దావీదుని దేవుడు గొప్ప చేశాడు. అక్కడి నుంచే దావీదు యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రజల్లో బహుగా విస్తరించి పెరగడం ప్రారంభమైంది. ఆ యాలాలోయలో దావీదు ఇశ్రాయేలు ప్రజలకి మేలుగాను ఆశీర్వాదంగా ఉన్నాడు. దేవునికి మహిమకరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం చెప్దాం గట్టి హల్లెలూయా. దావీదు యాలాలోయలో ఘనపరచబడడానికి, గొప్ప చేయబడడానికి, అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయాలు కనుక మనం గ్రహించగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని కూడా మనమున్నటువంటి స్థలంలో ఆయన మనల్ని ఘనపరుస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. అనేకులకు మేలుగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా దేవుడు మనల్ని తప్పకుండా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఇదే సమయలు గ్రంథంలో ఏమి రాస్తుందంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సరే, మంచిది ప్రియులారా, కొన్ని విషయాలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు యాలాలోయలో గొప్ప చేయబడడానికి, ఘనపరచబడడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండడానికి దేవునికి మహిమ కారణం ఏమిటి? దేవుని వాక్యం నుంచి మాటలు మనం చదువుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. చాలు చాలు చాలు, దేవునికి మహిమ చెప్దాం. హల్లెలూయా. యాలాలోయలో యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు తండ్రి అయిన యెషయి, దావీదు అన్నలో యుద్ధంలో ఉన్నారు. అయితే దావీదుతో దేవుడు చెప్పాడు,
దావీదుని పిలిచి నువ్వేం చేస్తావంటే నీ అన్నల కొరకు వేయించినటువంటి ఒక తూమెడు గోధుమలు, జున్నుగడ్డలు ఇవి తీసుకుని వెళ్ళి మీ అన్నలు అక్కడ ఏ విధంగా ఉన్నారు వారి యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని కొన్ని వస్తువులు ఇచ్చి అక్కడి నుంచి క్షేమ సమాచారకు గుర్తుగా ఏదన్నా తీసుకురమ్మని దేవుడు ఆ యెషయి దావీదుని యాలాలోనికి వెళ్ళమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాం దావీదులో ఉన్నటువంటి మంచి గుణగణాలు, ఆత్మీయ లక్షణాలు. తండ్రి చెప్తున్నాడు, యాలాలోయలో ఉన్న మీ అన్న దగ్గరికి వెళ్ళిరా, వారి కొరకు వేయించిన గోధుమలు తీసుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన చక్కగా వాటిని తీసుకుని వెళ్ళడాన్ని మనం చూస్తాం. కానీ అక్కడ ఒక విషయం ఏమిటంటే యెషయి మాట్లాడిన మాటలు దావీదు విన్నప్పుడు దావీదు ఏమాత్రం కూడా ఫీల్ కాలేదు. దావీదు జీవితానికి తన అన్నల జీవితానికి చాలా తేడా కనపడుతుంది మనకి. ఎగ్జాంపుల్, దావీదు తన తండ్రి యొక్క చిన్న గొర్రెల మంద కాస్తూ ఆ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఉండేవాడు. రోజు ఆ గొర్రెల మంద దొడ్డులోకి వెళ్ళి అదంతా శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉండేవాడు, వాటిని వెంబడిస్తూ ఉండేవాడు. అన్నలో మాత్రం ఒక ఉన్నతమైనటువంటి స్థలాలలో, దేశంలో, ప్రజల మధ్యలో, ఘనమైన స్థలాల్లో, పేరు ప్రఖ్యాతులు కలిగిన స్థలాల్లో వాళ్ళు ఉంటా వచ్చారు. తర్వాత ఆయన అంటాడు, మీ అన్నల కొరకు వేయించినటువంటి గోధుమలు ఎవరి కోసం అంట? అందరూ చెప్తే ఎవరి కోసం అంట? మీ అన్నలు. ఇంకా వారి జీవిత విధానాలు గనక చూస్తే, దావీదు గొర్రెలు కాసేవాడు కాబట్టి సామాన్యమైన వస్త్రాలు వేసుకునేవాడు. అదే దావీదు యొక్క అన్నలు సైన్యంలో ఉండేవాళ్ళు కాబట్టి, ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి, పట్టణాలలో ఇంకా అనేక స్థలాలకు వెళ్ళేవారు కాబట్టి వారు మంచి మంచి వస్త్రాలు వేసుకునేవాళ్ళు. ఇన్ని విధాల ఆ వ్యత్యాసాలు వారి మధ్యలో ఉన్నప్పటికీ దావీదు ఏమాత్రం కూడా ఫీల్ కాలేదు. నా అన్నల జీవితం అట్లా ఉంది, నా జీవితం ఎట్లా ఉంది, మా అన్నల్ని తండ్రి అలా చూస్తున్నాడు, నన్ను ఇలా చూస్తున్నాడు, ప్రతి దాంట్లో కూడా వ్యత్యాసం కనబడుతుందని చెప్పేసి ఎన్నడూ కూడా తండ్రి మీద ఆ తిరుగుబాటు చేయడం కానీ, లేకపోతే ఇంకా అతను అనడం కానీ, ఆ విషయాలు కూడా ఫీల్ అవ్వడం కానీ అస్సలు మనం చూడడం. అయినప్పటికీ కూడా తన అన్నలను చాలా ప్రేమించాడు, తన తండ్రిని గౌరవించాడు. కారణం ఏమిటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చాలు 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 చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా.
దేవుడు సౌలును రాజుగా తృణీకరించిన తర్వాత యెష్షయి కుమారులో నుంచి ఒకరిని రాజుగా ఉండడానికి అభిషేకించమని సమూయేలుతో దేవుడు చెప్పాడు. అప్పుడు సమూయేలు ఈ యెష్షయి ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి బలి అర్పణ ఏర్పాటు చేసి బలికరమని పిలిచి, నీ కుమారులను తీసుకురా ఇక్కడికి, వారిని అభిషేకించాలని సమూయేలు చెప్పాడు. అప్పుడు ఈ తండ్రి ఏం చేశాడంటే, యెష్షయి పెద్ద కొడుకు మొదలుకొని ఒక్కొక్క లైన్గా తీసుకొస్తా ఉన్నాడు. వారు వచ్చి నిలబడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సమూయేలుతో, ఇతను నేను ఏర్పాటు చేయలేదు అంటున్నాడు. మనుషులు చూసేదాన్ని నేను చూడను, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. అట్లా 7 అయిపోయారు. అప్పుడు సమూయేలు అడిగాడు యెష్షయిని, నీ కుమారులు వీళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా? అప్పుడు యెష్షయి చెప్పాడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెల దగ్గర ఉంటాడు, వాడు చాలా దూరంలో ఉంటాడు, ఇప్పుడు అందుబాటులో ఉండడు, ఇప్పుడు రావడం కష్టం, కానీ సమూయేలు అన్నాడు, అతన్ని తీసుకురా, అతను వచ్చే వరకు కూడా ఇక్కడ కూర్చుంటానని చెప్పాడు. మొత్తానికి యెష్షయి తన కొడుకుని దావీదుని తీసుకొచ్చాడు. అతడు తోలుకొచ్చినప్పుడు లోపలికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడట, ఇతనినే నేను ఏర్పాటు చేసుకున్నది, ఇతని నువ్వు అభిషేకించమని దేవుడు చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. అయితే ఆ దావీదు ఎలా ఉన్నాడు అంటే, అక్కడ రాస్తుంది, ఎట్లా ఉన్నాడంట, ఎర్రని వాడును చక్కని నేత్రములు కలవాడును చూడడానికి సుందరంగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఏమంటుందండి వాక్యం, దావీదు చక్కని నేత్రములు కలిగిన వాడు. ఎట్లాంటి నేత్రాలంట, ఎట్లాంటి నేత్రాలట? ఆ నేత్రాలు అతని జీవిత స్థితిని చూపిస్తూ ఉన్నాయి. నేత్రాలు చక్కనివంటే దాన్ని బట్టి మనం ఆలోచిస్తే అతని మనసు కూడా చాలా చక్కనిది, చాలా మంచి మనసు కలిగినటువంటి వాడు. మంచి మనసు కలిగిన వాడు కాబట్టి అన్నిటినీ మన్నిస్తున్నాడు. తనకు తన అన్నలకు అనేక విషయాల వ్యత్యాసాలు ఉన్నా మన్నిస్తున్నాడు. తన తండ్రి మాట్లాడే మాటల్లో తన అన్నల విషయంలో తన విషయంలో వ్యత్యాసం ఉన్నా మన్నిస్తున్నాడు. ఏమాత్రం ఫీల్ అవడం లేదు. కారణం ఏంటంటే దావీదు ఏ నేత్రాలు కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు టైం వచ్చినప్పుడు యాలాలయలో దావీదును హెచ్చించాడు. నిజానికి దావీదు ఎంత గొప్పోడవుతాడని చెప్పేసి దావీదు అన్నలు అనుకోలేదు. దావీదు ఎంత గొప్పోడవుతాడని చెప్పేసి దావీదు తండ్రి అనుకోలేదు. దావీదు ఎంత గొప్పోడవుతాడని ఆ ఊరు జనులు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకని అంటే ఈ దావీదు ఎప్పుడు చూసినా గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు, మామూలు బట్టలు వేసుకునేవాడు, ఎప్పుడు కొండలలో ఇలా తిరుగుతూ ఉండేవాడు. ఇటువంటి వాడు గొప్పోడతాడు ఎవరు ఊహిస్తారు? కానీ దేవుని ఏర్పాట్లో ఉంటే వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు వారు ఊహించినంత స్థితికి దేవుడు వారిని హెచ్చించేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు అన్నాడు, వారు అన్నలు తీసుకొస్తుంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు. ఏ రూపాన్ని చూస్తారంట? పై రూపాన్ని చూస్తారు. అతని ఎత్తుని, వారి తెలివిని, వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని, వారి పరిస్థితులను చూసి వీళ్ళు గొప్పలు అనుకున్నారు. కానీ దేవుడు అవన్నీ లక్ష్య పెట్టలేదండి. దేవుడికి ఏం కావాలి? ఏం కావాలి? హృదయం కావాలి. మంచి హృదయం కావాలి. కానీ
నువ్వు పైకి కనిపించడానికి ఎన్ని విధాలుగా బాగున్నా సరే అది ఏమాత్రం కూడా దేవుడు లెక్క చేసేవాడు కాదు. ఆయన మంచి హృదయం లేనప్పుడు బాహ్యంగా కనిపించడానికి ఎన్ని విధాలుగా నువ్వు బాగున్నా సరే అది దేవుడు చూచేవాడు కాదు. కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు దావీదు ఏం కలిగి ఉన్నాడు? మంచి హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ప్రేమించాడు, తండ్రిని గౌరవించాడు, దేవుని మహిమపరిచాడు. ఏమాత్రం కూడా ఫీల్ అవ్వలేదు దేవునికి మహిమ కలుగునుగాక. అదే మన గృహాలలో, మన ఇళ్లలో, మన సహవాసంలో, మన సంఘములో, మన ఉన్న స్థలంలో గనక ఎవరైనా మనల్ని వ్యత్యాసంగా గనక చూశారనుకోండి, మనం ఒప్పుకోగలుగుతామా? మనం సహించుకోగలుగుతామా? మనం భరించుకోగలుగుతామా? వెంటనే మనము రివర్స్ అయిపోతాం, తిరుగుబాటు చేస్తాం. కానీ దావీదు అలాంటిది ఏమీ చేయలేదండి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదుని ఏలాలోయలో దేవుడు ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏం కలిగి ఉండాలి? చూడ్డానికి మన దగ్గర ఏం టాలెంట్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ మంచి హృదయం కలిగి ఉండాలి. మంచి హృదయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 17:20. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దావీదులో ఉన్న రెండవ ఆత్మీయమైన మంచి శ్రేష్టమైనటువంటి లక్షణం, అతనుకున్న మంచి అలవాటు ఏంటంటే బైబిల్లో రాస్తుంది, దావీదు ఉదయాన్నే లేచి. ఎప్పుడు లేచాడంట ఆయన? ఎప్పుడు లేచాడంట ఆయన? ఉదయాన్నే. పెందలక్కడ లేచి అనుభవం కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఉదయాన్నే లేచేవాడట. దేనికోసం? తనకు అప్పగించినటువంటి బాధ్యతల కోసం, తనకు అప్పగించిన పనుల కోసం, వాటిని చేయడానికి ఎప్పుడు లేచేవాడంటే ఉదయాన్నే లేచేవాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ ఉదయాన్నే లేచి అనుభవం కలిగిన వాడు. మగ్దలేనే మరియ కూడా యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడ్డప్పుడు ఆదివారం పెందలకాడే లేచి వెళ్ళిందటండి. ఎక్కడికండి? పెందలకాడ లేవడానికి ఏం చూపిస్తుంది? శ్రద్ధ కలిగి ఉండడాన్ని చూపిస్తుంది. ఏం కలిగి ఉండడం చూపిస్తుంది? శ్రద్ధ కలిగి ఉండడం. మనం ఏదైనా చేయాలంటే, మనం చేసేది చక్కగా జరగాలంటే దాని పట్ల శ్రద్ధ ఉండాలి. ఏముండాలండి? శ్రద్ధకు ఆపోజిట్ ఏంటి? అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధగా దేవుని కార్యాన్ని చేసేవాడు ఆశీర్వదించబడతాడని లేదు బైబిల్లో, శాపగ్రస్తుడు అవుతాడని రాస్తుంది బైబిల్లో. బైబిల్లో మనం చూస్తాం, శ్రద్ధ కలిగిన వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారని రాస్తుంది బైబిల్లో. ఏమవుతారంట? ఎవరు ఐశ్వర్యవంతులు అవుతారు? శ్రద్ధ ఉంటే. చదువులో శ్రద్ధ ఉంటే ఒక మంచి ఉన్నతమైన చదువులు చదువుకోగలుగుతారు. మన పితరుల కాలంలో చూసినట్లయితే కొంతమంది జనాంగానికి చదువుకోవడానికి సోర్సెస్ సరిగా లేవు. అయినప్పటికీ కూడా చదువు మీద వారు కలిగిన శ్రద్ధను బట్టి వారు ఉన్నత చదువులు చదివి వారు గొప్పవారయ్యారు. బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. ఆయన పుట్టినటువంటి ఆ కులం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి కులం. ఆ రోజుల్లో అలాంటి మామూలు కులం పుట్టిన వాళ్ళు
పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం లేదు. చదువులు కలిగినటువంటి స్థలానికి వెళితే ఇలాంటి వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. కానీ అట్లాంటి రోజుల్లో మాకు అవకాశాలు లేవు కదా, మాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఏదో మా బ్రతికేలా బ్రతికితే అయిపోద్ది అనుకోలేదు అంబేద్కర్. అలా అనుకుంటే ఈ రోజున భారతదేశ రాజ్యాంగ కర్త అయ్యేవాడు కాదు అసలు. ఆయన చదువు మీద లక్ష్యం పెట్టి శ్రద్ధ పెట్టి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆ రోజుల్లోనే విదేశాలకు కూడా వెళ్ళి చదువుకున్నాడంట ఆయన. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రోజున రాజ్యాంగ కర్త అయ్యాడు భారతదేశానికి. కాబట్టి మనం చేసే పనులు శ్రద్ధగా చేస్తే అక్కడే మనము ఆశీర్వదించబడతాం, గొప్ప చేయబడతాం. అని అశ్రద్ధగా ఉండకూడదు. దావీదు పెందల కాడలేసాడంటే ఎంత శ్రద్ధ ఉంది ఆయనకి. దేని మీద శ్రద్ధ? తండ్రి చెప్పిన మాట మీద శ్రద్ధ, అప్పగించిన పనులు చేయడానికి శ్రద్ధ. ఈ రోజుల్లో పిల్లలకి చదువుల మీద శ్రద్ధ లేదు. ఉందంటారా? కుటుంబ జీవితాల్లో కుటుంబ బాధ్యతల మీద శ్రద్ధ లేదు. చేసుకోవచ్చులే. చాలా కుటుంబ జీవితంలో చాలామంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో. కనీసం పొద్దున భర్త డ్యూటీకి వెళ్ళాలి, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నేను త్వరగా లేవకపోతే ఈ పనులన్నీ ఎలా జరుగుతాయి అనే శ్రద్ధ చాలామంది గృహిణులకు ఉండదు. పోతే పోతారు, లేకపోతే లేదు. తింటే తింటారు, లేకపోతే లేదు. నేను అప్పుడే లేస్తా. పెందల కాడ లేవడం చురుకుదనం ఉండడానికి ఒక నిదర్శనం అది. బైబిల్ అంటది చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అన్నాడు. ఈ చురుకున్న వాళ్ళంతా, ఈ శ్రద్ధకున్న వాళ్ళంతా భాగ్యవంతులయ్యారు, గొప్పలయ్యారు. దావీదు యాలాయలు గొప్ప చేయబడడానికి గల కారణం ఏమిటంటే అతడు చాలా శ్రద్ధ కలిగినవాడు. ఏదన్నా శ్రద్ధగా ఉండేవాడు, నిర్లక్ష్యంగా ఉండేవాడు కదా అస్సలైన. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుని ప్రజలైన వారు దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తిలో శ్రద్ధగా ఉండాలి, ప్రార్థన అంటే శ్రద్ధగా ఉండాలి, వాక్యం అంటే శ్రద్ధగా ఉండాలి, దేవుని సన్నిధి అంటే శ్రద్ధగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిజంగా ఈ రోజున ఆదివారం 9 గంటలకే ఆరాధన. కానీ మన వాళ్ళు చాలామంది వాక్య ముగింపు వరకు వచ్చేట్టు వస్తుండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను అంటాను, నిజంగా వాళ్ళకి శ్రద్ధ ఉందా? దేవుడు అంటే ఆసక్తి ఉందా? నిజంగా శ్రద్ధ ఉంటే, ఆసక్తి ఉంటే ఏం చేయాలి? వారంలో ఒక్కరోజు దేవుని దగ్గరికి వెళుతున్నాం, వారంలో ఒక్కరోజు దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. కనుక ఈరోజు దేవుని రోజు, అసలు మన రోజు కాదు ఇది, ఇది దేవునిది ఇది. కనుక అవసరమైతే మన పనులను పక్కన పెట్టి దేవుని పని కొరకు మనం వేగిరి పడదాం, పెందల కాడే లేచుదాం, పెందల కాడే వెళదాం. స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. ఆ మన్నా ప్రతిరోజు ఉదయాన్నే కురిసేది. వారికి భోజనం కావాలంటే ఎప్పుడు లేవాలి? వాళ్ళు అందరూ ఎప్పుడు లేవాలి? ఒకవేళ లేట్ చేస్తే ఏమవుతుంది? ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఆ సూర్యకాంతికి ఆ మన్న కరిగిపోతుందట. అది తీసుకోవడానికి రాదిక. లేటుగా గనక వెళితే అది కరిగిపోతుంది గనక ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే, కడుపు కాల్చుకోవాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి పోన్లే మనోళ్ళు అందరూ తెచ్చుకున్నారు కదా, ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కొచ్చుకుందామంటే ఎవరి కాళ్ళకే భయం. ఏ భయం? చెప్పండి, ఏ భయం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇది మాకును మీకును సరిపోదేమో. బుద్ధిగల కన్యకలు, బుద్ధి కన్యకల దగ్గర చూస్తాం కదా, పెళ్లి కుమారుడు వచ్చేసాడు అని క్యాక్ వచ్చింది, వీళ్ళేమో కుడికేసారు శుభ్రంగా. బుద్ధి లేని కన్యకల దగ్గరేమో నూనె సరిగ్గా లేదు, అప్పటికప్పుడు దివిటీలు చక్కబెరిస్తే అవి ఎలగటం లేదు.
కంగారు పడి అన్నారు, అయ్యా మాకు మీ నూనె కొద్దిగా ఏంటంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మాకును మీకునిది సరిపోదేమో, అమ్మేవ దగ్గర పండు అన్నాడు. ఆ రోజు ఆ ఇస్త్రీలు అలాగే ఉండొచ్చు, ఇది మాకు మీకు సరిపోదేమో అని వారు ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజంతా ఉపవాసమే. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ అనమాట, ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. సంఘంలో కూడా చాలామంది రోజున ఉపవాసుడు ప్రార్థన చేయరు, అనవసరమైన వాటికి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా గొడవ వచ్చింది, కొట్లాట వచ్చింది, ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు, రోజు తినడం మానేస్తారు. కానీ అదే దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఉపవాసం ఉంటారా? అలాంటి ఉపవాసాలు ప్రయోజనం లేవు. దేవుని సన్నిధిలో ఉపవాసం గడిపితే ప్రయోజనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేన మరియ పెందలకాడు లేచి వెళ్ళింది కాబట్టి, ఆమెకున్న ఆసక్తిని బట్టి, ఆమెకున్న శ్రద్ధను బట్టి యేసు ప్రభువారు పునరుద్ధానుడే లేచినప్పుడు ఎవరు కనిపించాడు? ఆయన. ఈమెకున్న శ్రద్ధ మిగతాలకుందా? ఈమెకున్న శ్రద్ధ మిగతాలకుంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళు పెందలకాడే లేవాలి. కానీ వారు పెందలకాడ వెళ్ళలేదు అక్కడికి. ఈమె వెళ్ళి చెప్పే వరకు వాళ్ళకి తెలియదు ప్రభువారు సమాధిలో లేడనే సంగతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయాన్నే లేవడం శ్రద్ధ ఆదర్శం. ఏది చేసినా శ్రద్ధ కలిగి చేస్తేనే దానిలో ప్రతిఫలం చూస్తాం. అశ్రద్ధగా ఉంటే అక్కడ ఏ ప్రతిఫలాన్ని చూడలేం. స్తోత్రం కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏలాలయలో దేవుడు దావీదుని గొప్ప చేసి గణపరచిన కారణం ఏమిటంటే బైబిల్ అంటుంది, అతడు శ్రద్ధ కలిగిన వాడు. ఏం కలిగినాడు అండి? అందుకే ఎప్పుడు లేచాడంట? చూడండి, పిల్లలు శ్రద్ధగా ఉండి చదువుకున్న పిల్లలు మంచి చదువులు గొప్పలు అవుతారు. చదువు మీద శ్రద్ధగా సరిగ్గా లేనాడు వాడు ఏ కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది, వెట్టి పనులు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెండో విషయం జ్ఞాపకం చేస్తున్నాను, పెందలకాడే లేచేవాడు. ఎప్పుడు లేచేవాడంట? ఎంతమంది లేస్తారు పెందలకాడే ప్రార్థన చేయడానికి? ప్రతిరోజు ఉదయకాలం ఎంతమంది పెందలకాడ లేచి దేవుని స్తుతిస్తున్నారు, పెందలకాడ లేచి ప్రార్థన చేస్తున్నారు, పెందలకాడ లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? గత రాత్రి ఉపవాస ప్రార్థనలు చూసాం. 119 కీర్తన భక్తుడు అంటాడు, అయ్యా నీవిచ్చిన వాక్యము ధ్యానం చేయడానికి రాత్రి జాములు కాకముందే నా కళ్ళు తెరుచుకుంటాయి. ఇక్కడ చూడండి, పిల్లలు యవనస్తులు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెందలకాడే లేచి అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం కలిగి ఉండాలమ్మా? పెందలకాడ లేచి ఉదయాన్నే లేచి చక్కగా అన్ని పనులు చేసుకుని ఆరోగ్యంగా ఉంటారు. 8 గంటలైనా సరే పొద్దున్న ఎవరు సరిగ్గా చూసారా? ఇంకా వాళ్ళు పొద్దంతా నీరసమే, వాళ్ళకి సరైన ఆరోగ్యం ఉండదు. కాబట్టి దావీదు పెందలకాడ లేచి అనుభవం కలిగిన వాడు. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, త్వరగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత 7, 17, 20 మరొక మాట రాస్తుంది. చూడండి 20 మళ్ళీ చదువుతున్నాను. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. చాలు ఉదయాన్నే లేచాడంట, తన మందలను ఒక కాపరికి అప్పగించాడు. ఏం చేశాడంట అండి? అందరూ చెప్పాలి. ఏం చేశాడంట? అందరూ చెప్పాలి. ఏం చేశాడంట? కాపరికి అప్పగించాడు. దావీదు కలిగి ఉన్న చిన్న గొర్రెల మందను తండ్రి ఏదో పని చెప్పాడు కాబట్టి ఇక పని అని చెప్పేసి అప్పగించిన మందను నిర్లక్ష్యము చేయలేదు, ఆ మందను విడిచిపెట్టేసేయలేదు. కానీ ఆ మంద గురించి ఎట్లా ఉన్నాడంటే బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంట? బాధ్యత కలిగిన వాడు. కాబట్టి ఏ విషయంలో బాధ్యత? తనకు అప్పగించిన మందు గురించి బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే తండ్రి పనులు అప్పగించిన ఆ పనుల నిమిత్తమే మందను నిర్లక్ష్యం చేయలేదు, మందను పక్కన పెట్టేసేయలేదు.
మందను విడిచిపెట్టేసలేదు, కానీ బాధ్యత కలిగిన దావీదు ఆ మందని వేరే కాపరికి అప్పగించి వెళ్ళాడు. ఏం కలిగి ఉన్నాడు? ఇంకా ఏం కలిగి ఉన్నాడు? మంచి మనసు కలిగినాడు. రెండవది వెనక్కి తీసుకెళ్ళాము. రెండవది ఏం కలిగినాడు? శ్రద్ధ కలిగినాడు. మూడవది బాధ్యత కలిగిన వాడు. బాధ్యత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎంతో బాధ్యతగా ఉన్నాడు కాబట్టే ఒక చిన్న గొర్రెల మందను కాచుకునే దావీదుకి దేవుడు ఏం అప్పచెప్పాడో తెలుసా? ఏమని చెప్పాడు? మొత్తం దేశమంతా తీసుకొచ్చి దావీదు చేతులు పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని? దావీదు ఏం కలిగినాడంటే బాధ్యత కలిగినవాడు. నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు. చిన్న గొర్రెలనే చాలా బాధ్యతగా చూసుకునేవాడు. ఎందుకని? గొర్రెలను దొడ్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏమవుతుంది? వాటికి నీళ్లు కావాలి, ఆహారం కావాలి. నీరు ఆహారం లేకపోతే అవేమైపోతాయి? బలహీనమైపోతాయి, నీరసించిపోతాయి, నశించిపోతాయి. ఎంత బాధ్యత చూడండి. ఒక్కరోజు కూడా వాటిని పస్తు పెట్టలేదు, ఒక్కరోజు కూడా వాటిని దాహంతో ఉంచలేదు. ఎంత బాధ్యత అంటే ఆ గొర్రెల్ని చాలా శ్రద్ధగా చూసుకున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం గట్టి హల్లెలూయా. ఎంత బాధ్యతగా ఉన్నాడంటే, ఒక్క గొర్రె పోయినా కూడా నా తండ్రి అడిగితే నేను లెక్క చెప్పాలి నా తండ్రికి. ఒక్క గొర్రె పోయినా సరే నా తండ్రి అడిగితే నేనేం లెక్క చెప్పాలి? ఎవరంత బాధ్యత లేకుండా కాస్తున్నావా? అంత నిర్లక్ష్యం ఏంటి నీకని చెప్పేసి అడిగితే నేనేం చేయాలి? కాబట్టి అప్పగించిన నా తండ్రి ఏమంటాడో, ఒకవేళ గొర్రెలు బలహీనమైపోతే నా తండ్రి ఏమంటాడో అనే భయము కలిగి చాలా బాధ్యతగా ఉండేవాడు దావీదు. ఈ రోజుల్లో చాలామందికి బాధ్యతలు సరిగా లేవు. ఎవరేమైపోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు? పిల్లారా, మనకి దేవుడు ఏదైనా అప్పగిస్తే మనకు అప్పగించిన వాటి విషయంలో బాధ్యతగా ఉండడం మన బాధ్యత. బాధ్యత లేకుండా ఉంటే అక్కడ నష్టం కలగవచ్చు. బాధ్యత లేకుండా ఉంటే అక్కడ ఇంకేదైనా జరగవచ్చు. అందుకే బాధ్యతగా ఉండేటువంటి దావీదు ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఏమొచ్చిందట? గొర్రెల మీదకి సింహం వచ్చిందట, ఎలుగుబంటి వచ్చిందట, తోడేలు వచ్చిందట. దేవునికి మహిమ కలుగునుగాక. నాకెందుకులే అనుకుంటే ఏం చేసేవాడు? విడిచిపెట్టి పారిపోయేవాడే. దావీదు ఎంత బాధ్యతగా ఉన్నాడంటే, ప్రాణాలకు తెగించి ఆ భయంకరమైనటువంటి మృగాలతో పోరాడి గొర్రెలను ఎత్తుకుపోతూ ఉంటే దాని నోట్లో నుంచి చీల్చి దాన్ని చంపేసి తన గొర్రెను కాపాడుకున్నాడంట. అక్కడ ఆయన బాధ్యత ఏంటో అర్థమవుతుంది. ఆ గొర్రెను కాపాడడానికి తన శ్రమ పడ్డాడు, ఆ గొర్రెను కాపాడడానికి తను తెగించాడు, ఆ గొర్రెను కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు బాధ్యత ఉంటే ఇవన్నీ చేస్తున్నాడా? బాధ్యత లేకపోతే అని చేస్తున్నాడా? చాలాసార్లు మనకు అప్పగించిన వాటి విషయంలో అక్కడ ఏదైనా నష్టం జరుగుతున్నా, అక్కడ ఏదైనా సమస్య జరుగుతున్నా నాకెందుకు వచ్చిన బాధ, అంతే ఎంతోమంది ఉన్నారు కదా, నాకు ఎందుకు, ఎవరికి లేని బాధ నాకెందుకు
అందరికి లేని బాధ్యత నాకెందుకు? వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళకి తెలియదా, వీళ్ళకి తెలియదా, నాకెందుకు ఈ బాధ్యత? అందరూ ఉన్నారు కదా, అందరిదే కదా, వాళ్ళకి లేదు నాకెందుకు, అందరితో పాటు నేను అనుకుని బాధ్యత విషయంలో సరిగ్గా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రాజుగారు దేశాంతరం వెళుతుంట 3 మనుషులు పిలిచి వాళ్ళకి తలాంతులు ఇచ్చి వెళ్ళాడంట. ఒక అతనికి 5 ఇచ్చాడు, ఒక అతనికి 2 ఇచ్చాడు, ఒక అతనికి 1 ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ 3 పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, బాయ్ నీకు ఇచ్చాను, 5 ఇచ్చాను, ఏం చేస్తామని అడిగాడట. అతను ఎంత బాధ్యతగా వర్క్ చేశాడో చూద్దామని. అతను అన్నాడు, అయ్యా మీరు నాకు 5 ఇస్తే ఇదిగో నేను 10 చేశాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి. 2 ఇచ్చిన అతను అడిగాడు, నువ్వేం చేసావంటే నేను 5 చేశానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 ఇచ్చిన అతను అడిగాడు, నువ్వేం చేసావంటే ఏమన్నాడు? అయ్యా నువ్వు విత్తని చోట కోస్తావు, పెట్టని చోట ఎత్తుకునే కట్టినడు అని తెలిసి రుమాల్లో కట్టేసి భూములు పాతి పెట్టాడంట. ఇదిగో నీదని తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? 5కు 10 చేసిన ఆయన అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎంత బాధ్యతగా, ఎంత శ్రమ పడితే 5కు 5 అయినాయి, ఎంత బాధ్యతగా ఎంత శ్రమ పడితే 2 5 అయినాయి. ఇతనికి ఏమీ లేదు, ఆ ఇచ్చిన నాన్న పట్ల ఏ బాధ్యత లేదు. అందుకే 1 ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నది కూడా తీసేసుకున్నాడు, కలిగిన వారికి ఇంకా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అప్పగించిన వాటి విషయంలో మనం బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. దావీదును యాలాలలో దేవుడు గణపరిచిన కారణం అదే. అతను ఏం చూశాడు దేవుడు? బాధ్యతగా ఉండడం చూశాడు. ఏం చూశాడు దేవుడు? శ్రద్ధగా ఉండడం చూశాడు. ఏం చూశాడు దేవుడు? మంచి మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, బాధ్యతగా ఉండాలి యజమాని. సంఘ కాపరి సంఘం విషయంలో బాధ్యతగా ఉండాలి. ఒక వ్యక్తి తనకు అప్పగించిన బాధ్యతలు అయితే ఉన్నాయో, సేవలో కానీ పరిచర్లు కానీ సంఘాలు కానీ బాధ్యతగా ఉండాలి. నాకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వారు ఎప్పుడూ గణపరచబడలేరు, వారు ఎప్పుడూ గొప్ప చేయబడలేరు, అలాంటి వారు ఎవరికి బ్లెస్సింగ్గా ఉండలేరు, అలాంటి వారు ఎప్పుడు దేవునికి మహిమకరంగా. మరొక మాట జ్ఞాపకం చేస్తా చూడండి దయచేసి, పరిశుద్ధ గ్రంథం మాట చదువుకుందాం. 17:20 మరొక మాట చదువుతున్నాం చూడండి. అక్కడ దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకొని, చెప్పండి ఏం చేశాడంట? ఇచ్చిన వస్తువులు తీసుకుని మరి వెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇచ్చిన వస్తువులు తీసుకెళ్ళాడా? తీసుకెళ్లకుండా వెళ్ళాడా? తీసుకుని వెళ్ళాడు. అది తండ్రి ఆజ్ఞ, నువ్వు వాటిని తీసుకెళ్ళాలి. ఏ రోజున కూడా మనకు అప్పగించిన వాటిని మనమును తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనకేం అప్పగించాడో వాటిని మనం ఎక్కడికి వెళ్ళినా వాటిని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళితేనే మనము ఘనపరచబడతాం, తీసుకుని వెళితేనే మనము గొప్ప చేయబడతాం. తీసుకుని వెళ్ళకోకుండా విడిచిపెట్టి వెళ్ళే వరకు కనుక్కున్నాం అనుకోండి, దావీదులాగా మనం ఘనపరచబడ్డం అది జరిగే పని కాదు. మనకేం అప్పగించాడు దేవుడు, మనమేమి తీసుకెళ్ళాలి. దావీదు కీర్తనలో ఒక మాట చోట అంటాడు, యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడడానికి నీ కట్టడలే హేతువులు అన్నాడు. ఈ యాత్రికుడు ఆ యాత్ర జీవితంలో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ ఏం కలిగి వెళ్ళాడు? ఏం పట్టుకుని వెళ్ళాడు? ఏం పట్టుకెళ్ళాడంటండి? దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని క్రమాలు అవి పట్టుకుని వెళ్ళాడు. వాటిని బట్టి నేను గణపరుస్తున్నాను, నేను పాడుతున్నాను. ఎందుకని? వాటిని బట్టి ఈరోజు నా జీవితం ఈ విధంగా ఉంది. నేను వెళ్ళిన స్థలంలో నీ కట్టడలు లేకపోతే, నీ ఆజ్ఞ లేకపోతే నా పరిస్థితి ఏమిటి? దానియేలు గ్రంథంలో
ఇజ్రాయేల్ దేశంలో నుండి కొంతమంది యూదులు బబులోన్ దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? బబులోన్ దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే దాసులుగా పట్టబడి వెళ్ళారు. ఆ రోజులో ఆ బబులోన్ దేశం రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి యుద్ధం చేసి ఆ దేశాన్ని నాశనం చేసి చాలామందిని చంపేసి దొరికిన వాళ్ళని బానిసలుగా బందీలుగా పట్టుకుని పోయారు. ఆ బబులోను దేశానికి వారు వెళ్ళినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళారు అంటే ఏం తీసుకుని వెళ్ళారు అంటే దేవుని క్రమాలను తీసుకుని వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆజ్ఞలను తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ప్రత్యేక జీవితాన్ని కలిగి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అన్య దేశంలో ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు గొప్ప చేయబడ్డారు. అక్కడ ఘనపరచబడ్డారు. అక్కడ కారణం ఏమిటి? ఒక అన్య దేశంలో అంత గొప్పలు ఎలా అయ్యారు వాళ్ళు? ఆ దేశంలో రాజుగారి కింద కొంతమంది మంత్రులు ఉంటారు, ప్రధానులు ఉంటారు. వాళ్ళందరి మీద ముఖ్యుడు ఎవరంటే దానియేలు అని రాస్తుంది బైబిల్లో. ఎవరంటండి? దానియేలు. దేనిని బట్టి కనపరచబడ్డారు? వారు యూదులు కాబట్టి యూదులకు కొన్ని దేవుడు క్రమాలు ఇచ్చాడు. నువ్వు ఎక్కడున్నా అన్యుల్లాగా ఉండటానికి వీల్లేదు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ఆ విగ్రహార్థన చేయకూడదు, విగ్రహం అర్పించి తినకూడదు, అన్య ఆచారాలు మీ జీవితంలో కలిగి ఉండకూడదు. దినానికి 3 సార్లు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఇలాగ కొన్ని క్రమాలు ఇచ్చాడు దేవుడు. వారు బందీలుగా పట్టుకొని వెళుతున్నప్పుడు ఏం పట్టుకెళ్ళారంటే ఆస్తులు మాస్తులు ఏం పట్టుకెళ్ళలేదు, వెండి బంగారాలు పట్టుకెళ్ళలేదు. ఏం పట్టుకెళ్ళారంటే అవే పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అన్య దేశంలో కూడా వాళ్ళు దేవుని క్రమంతో బ్రతికారండి. వాళ్ళు అన్య దేశంలో కూడా దేవుడు ఇచ్చిన నియమాన్ని బట్టి బ్రతికారు. వాళ్ళు అన్య దేశంలో కూడా ప్రార్థన చేస్తూ బ్రతికారు. వాళ్ళు స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే, పరిస్థితులు బాగోక లేకపోయినా సరే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యులతో కలిసిపోలేదు. రాజుగారు చెప్పాడు, ఆ దేశంలో కొంతమంది యవనస్తుల్ని, లోపం లేని వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ పోగు చేయమన్నాడు. బబులోను దేశంలోనే పర్వాలేదు, ఏ దేశంలోనే పర్వాలేదు, కానీ చక్కనోళ్ళు కావాలి, యవనస్తులు కావాలి, ఆ లోపం లేని వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు పోగు చేసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి వారికి కల్దీల విద్య కొన్ని విషయాలు నేర్పించమని చెప్పాడు. వారికి భోజనం ఏంటంటే రాజుగారు ఏది తింటే అదే పెట్టాలి. ఎందుకంటే రానున్న కాలంలో వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుని దేశ క్షేమం కొరకు, రాజు క్షేమం కొరకు పాటుపడేవారిగా ఉండాలి వాళ్ళు. అందుకే రాజుగారు భోజనమే, రాజుగారు పానీయమే. ఇప్పుడు ఇందులో ఎవరున్నారంటే మనకు తెలుసు. ఎవరున్నారండి? షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ఉన్నారు. మరి వీళ్ళు ఏమన్నారు? అన్ని దేశాలు ఉన్నారు. అక్కడ పద్ధతులు వేరే, అక్కడ అధికారాలు వేరే, అక్కడ రాజు వేరే. వీళ్ళస్సు వచ్చినట్టు ఉండటానికి వీలు లేదు. కాబట్టి తప్పదు. కాబట్టి ఏం చేస్తాం, లేకపోతే ఏం చేస్తారో చంపేస్తారో భయపడి దేవుని క్రమానికి విరుద్ధంగా మాత్రం వాళ్ళు ప్రవర్తించలేదు. దేవుని క్రమాలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు. ఎవరన్నా ఏమన్నా అనుకొని ఏమన్నా జరగని ఆయనకి వేరుగా మాత్రం మనం ఏమి చేయడానికి వీల్లేదని తీర్మానం చేసుకున్నారు. అప్పుడు దానియేలు చెప్పాడు, అయ్యా మేము ఈ భోజనం చెయ్యం, ఈ నీళ్లు ఈ పానీయం త్రాగమన్నారు అధికారితో. ఎందుకంటే మేము యూదులు కనుక మాకు ఒక నియమం ఉంది. ఆ రాజుగారి భోజనంలో విగ్రహం అర్పించే ఉంటాయి, రాజుగారి పానీయంలో మత్తు కలిగించే ఉంటాయి. మరి దేవుని బిడ్డ కాబట్టి మత్తు పదార్థాలు త్రాగొచ్చా? త్రాగకూడదు. మరి విగ్రహార్పితమైన వాటిని తినొచ్చా? తినకూడదు. అలాంటి భోజనం, అలాంటి పానీయం అక్కడ పెడుతున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ధైర్యం చేసి చెప్పారండి. ఆయన అన్నాడు, మీరు కనుక మరి ఇలా అన్నారు, మరి ఏంటి భోజనం అంటే మామూలు భోజనం పెట్టండి, మామూలు నీళ్ళే ఇవ్వండి అన్నారు. అప్పుడు అధికారి ఏమన్నాడు తెలుసా? మనకు తెలుసు. ఏమన్నాడండి? అయ్యా అన్ని తిని అన్ని తాగిన వాళ్ళు మోకాలమేమో ప్రకాశంగా బలంగా ఉంటే, మీరేమో మామూలుగా ఉంటే రాజుగారికి ఈ సంగతి తెలిస్తే నా తలకాయ తీసేస్తాడు. కాబట్టి దయచేసి మీరేమనుకోవద్దు. అప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా ఒక పని చేయండి,
కొన్ని రోజులు అలాంటి భోజనం పెట్టి మమ్మల్ని పరీక్షించండి. అన్ని తిన్నాళ్ళని మమ్మల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి చూడండి. వాళ్ళ మొక్కల కంటే మా మొక్కలు బాగుంటే మేము చెప్పినట్టే, ఒకవేళ బాగోలేదు అనుకోండి మీరు చెప్పినట్టే అన్నారు. దేన్ని బట్టి అన్నారంటారు ఈ మాట? చెప్పాలి, దేన్ని బట్టి అన్నారంటారు? ఏమండి? సరేలే చూద్దాం, పరిస్థితి ఏంటో తెలియదు, అలా జరిగితే అలాగైతే ఇలా జరిగితే ఎలాగని కాదు. వారు ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. ఏ విశ్వాసం అంటే, మా దేవుడు మమ్మలను వారికంటే కూడా ఆరోగ్యంగా బలంగా ఉంచుతాడు. మా దేవుడు ఈ ఆజ్ఞలను బట్టి, ఈ క్రమాలను బట్టి అందులో పడిపోయి మేము మా జీవితాన్ని మామూలుగా చేసుకోకుండా కాపాడుతాడు అని విశ్వాసంతో ఏం చేశారు తెలిసే వాళ్ళు? ప్రార్థన చేశారు. వాళ్ళు స్తోత్రం చెబుతాం గట్టిగా. ఏం చేశారండి? ప్రార్థన. ఆ అధికారి ఒప్పుకున్నాడు. ఇంక రోజు ప్రార్థన. అయ్యా, అన్ని తిన్న వాళ్ళ మొక్కలు, అన్ని తాగిన వాళ్ళ మొక్కలు బాగా ఉంటే, మేము మామూలు నీళ్లు తాగి మామూలు భోజనం చేస్తే మా మొక్కలు బాగోకపోతే ఇప్పుడు ఎవరు చెప్పిన మాట వినాలి? ఇక్కడ ఎవరు చెప్పిన మాట వినాలి? అధికారి చెప్పిన మాట వినాలి. అప్పుడు మీ క్రమం ఏమైపోద్ది, మీ విధానం ఏమైపోద్ది. కాబట్టి అయ్యా అట్లా కాకుండా మమ్మల్ని కాపాడని రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు పరీక్షించే రోజు వచ్చింది. పక్క నిలబెట్టి చూశారు. జరిగిన అద్భుతం ఏంటంటే, ఏం జరిగింది చెప్పలేం జరిగింది? అన్ని తిని తాగిన వాళ్ళకంటే కూడా మామూలు భోజనం చేసి మామూలు తాగిన వాళ్ళ మొక్కలు అద్భుతంగా ఉన్నాయి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఏం చేశారు వీళ్ళు? మామూలు భోజనమే తిన్నారు, మామూలు పానీయమే తాగారు. మరి వీళ్ళకంటే వాళ్ళు ఎట్లా బాగున్నారు అంటే, వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా టైం అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసంతో మోకలిసి ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దగ్గర. అందుకు ఒక భక్తుడు అన్నాడు కదా, మొఖాలు నల్లగున్న మొఖాలు తెల్లగా ఉండాలంటే. ఒక అమ్మాయి సంఘంలో నల్లగా ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, పెళ్లి సంబంధాలు రావట్లేదు. ఆమెకు చాలా బాధ వేసింది. ఇప్పుడు ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? ఇంకెవరు చెప్పుకోవాలి? పాస్టర్ గారికి చెప్పుకోవాలి, అంతే కదా. ఈ అమ్మాయికి ఏం చేయాలి అర్థం కాలేదు. వెళ్ళి పాస్టర్ గారు చెప్పిందంట, అయ్యా నేను నల్లగా ఉన్నానని నాకు పెళ్లి సంబంధాలు వస్తలేదు, నా పెళ్ళి అవటం లేదు, పాస్టర్ గారు ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు రోజు మోకలేసి ప్రార్థన చేసినంత మాత్రాన మొక్కలు తెల్లగా అవుతాయా? ఎవడు చెప్పాలి? మీరు చెప్పాలి. అవుతాయా? చెప్పాలి గట్టిగా. మోకలేసి ప్రార్థన చేస్తే మొక్కలు తెల్లగట్ట అవుతాయండి. పీటీ పార్లర్కి వెళ్తే తెల్లగా అవుతాయి, కానీ మోకలేసి ప్రార్థన చేస్తే తెల్లగా అవుతాయా? ఈ రోజులు అందరూ అదే పని చేస్తున్నారు, మోకాళ్ళు ప్రార్థన చేయట్లేదు. అది ఈజీగా ఉంది కదా, పోతే 10 రూపాయలు పోతాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తున్నారు అందరూ. మోషే సీనాయి కొండ మీద 40 రోజులు దేవునితో గడిపిన తరువాత కొండ దిగి వస్తుంటే ఏమైంది? చెప్పాలి, ఏమైంది? అయ్యా ఏమైంది? మోషే ముఖము ప్రకాశిస్తుందట. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి, వెలుగైన దేవుడితో 40 రోజులు ఉండేసరికి మోషే ముఖంలో కూడా ఏమొచ్చేసింది? చెప్పాలి, ఏమొచ్చేసింది? అందరూ చెబుతా, ఏమొచ్చేసింది? అది నిజమైనప్పుడు ఇది నిజం కాదా? అది జరిగినప్పుడు ఇది జరగదా? ఖచ్చితంగా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బాగోలేదని, నేను నల్లగునని బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎంటుకలు తెల్లగా అయిపోతున్నాయని బాధ, కొంతమందికి ఉన్న ఎంటుకలు రాలిపోతున్నాయనే బాధ. దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేనిపోని చేసి ఉన్నాయి ఓడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయి చాలు. ఆయన చిత్తమైతే ఉంటే, లేకపోతే యోబన్నాడుగా, యెహోవా ఇచ్చెను యెహోవా నామానికి. నిజంగా ఆ మాట మనం అనగలుగుతామా? యోబు అలా ఉన్నాడు కాబట్టి 2 అంతలు పొందుకున్నాడు. మళ్ళీ చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. ఎన్నంతలు పొందుకున్నాడు? డబల్.
మనకేమో పట్టుకుని నీరసం పోదు బాబు, ఇక అదే ఎంత చెప్పినా అదే నీరసమే ఉంటుంది, ఉన్నాయి కూడా పోతాయి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బబులోను దేశంలో వాళ్ళు ఏం చేశారంటే అందరితో పాటు మామూలు భోజనం చేయడం, మామూలు నీళ్ళు తాగడం. ఈ అధికారికి దడబట్టుకుంది, లేనిపోయింది, అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నారు, వీళ్ళ మాట విన్నాను, నిజంగా వీళ్ళు మొక్కలు గారు సరిగ్గా లేకపోతే రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తలకి ఎగిరిపోద్దాం ఈయన భయం. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ప్రార్థన ఏంటంటే, మా కోసం అధికారి తలక ఎగిరిపోవద్దు, రాజుగారి దగ్గర మా మొఖాలు వీగ్గాను కనపడద్దు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తే ప్రార్థనతో జరగనిది ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అద్భుతం ఏంటంటే వీళ్ళ మొక్కలే బాగున్నాయంట. నిజంగా వాళ్ళు చాలా దేవుని స్తుతించారు. అంతటితో వారి సమస్యలు పోయినాయా? పోలేదు. మళ్ళీ ఒక సమస్య వచ్చింది. మళ్ళీ ఒక రాజుగారు వచ్చాడు, ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఒక మైదానంలో పెట్టి, ఇదిగో ఆ పిల్లలు గోవి వాద్యాలు వాయించినప్పుడు దేశంలో అందరూ వచ్చేసి బొమ్మకు మొక్కాలి. ఒకవేళ మొక్కకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? అగ్నిగుండంలో పడేస్తారు. శోధన వెనకాల శోధన, సమస్య వెనకాల సమస్య, పరీక్షల వెనకాల పరీక్షలు. దేవునికి మహిమ కలుగును గాక. అనే వాళ్ళు దిగులు పడలేదండి, టెన్షన్ పడలేదండి. మనమైతే ఇంక అదే, ఒక సంస్థ ఇంకో సమస్య వచ్చిందనుకోండి, ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక మనకు టెన్షన్ పట్టుకుంటుంది. ఇదేంటి పరిస్థితి? ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది. మనం ఏమైపోతాం? మన పరిస్థితులు ఏమైపోతే మనం ఏమైపోతాం? ఎందుకు ఇలా జరుగుతుంది? మనకెందుకు ఇలా జరుగుతుంది? ఇలాగ మనకెందుకు రావాలి అని వాళ్ళు ఏం అనుకోలేదండి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి అసలు టెన్షనే లేదు. హల్లెలూయా. వాళ్ళకి భయమే లేదు. ఎందుకని? వాళ్ళు పోత ఏం పట్టుకెళ్ళారు? ఆ తండ్రి ఇచ్చిని పట్టుకెళ్ళారు. దావీదు తండ్రి ఇచ్చిని పట్టుకుపోయినట్టుగా అవి పట్టుకుపోయారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందరూ పోయారు కానీ వీరు పోలా. ఎందుకని పోలేదు? వీళ్ళ దేవుడు ఏం చెప్పాడంటే, నేను జీవము గల దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, ఆకాశమందు కానీ భూమి యందు కానీ నేల యందు కానీ దేని రూపాన్ని చేయకూడదు, దేనికి మీరు సాగిలు పడకూడదు, దేనికి నమస్కారము చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఈ యూదులకి, ఈ హెబ్రీలకి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ దేశంలోకి వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి? రాజుగారు ఆజ్ఞ ఇది, ఇప్పుడు ఏం చేయాలి? అందరూ వెళ్తున్నారు కానీ వీళ్ళు వెళ్తలేదు. కానీ దేశంలో కావలి కాసేవాళ్ళు ఉన్నారు. కావలి కాసేవాళ్ళు వచ్చి వీళ్ళని చూసి వీళ్ళని పట్టుకున్నారు, రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు. రాజు అడుగుతున్నాడు, ఏమయ్య ఎందుకు చేశారు? నేనంటే భయం లేదా? ఆజ్ఞ అంటే భయం లేదా? ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారండి? చెప్పాలి ఇక్కడ. ఏమన్నారు? రాజుగారి దగ్గర తీసుకెళ్తే గజగజ ఉనికేరా? భయపడ్డారా? వాళ్ళంటారు, రాజా నీకు భయపడాల్సిన అవసరం లేదు, ఈ విషయాన్ని గురించి నీకేం చెప్పాలనే భయం మాకు లేదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు భయం లేదు మీకు అంటే వాళ్ళు అంటారు, మా దేవుడు ఈ అగ్ని నుండి మమ్మలను కాపాడగలడు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇంకొక మాట ఏమంటారంటే, కాపాడకపోయినా పర్వాలేదు, మా దేవుని కోసం అగ్నిలో కాలి చనిపోతాం కానీ మా దేవునికి వేరుగా మాత్రమే ఏది. అంత ధైర్యం ఎక్కడిది వాళ్ళకి? ఆ ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి? ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? ఏం కలిగి ఉన్నారు? దేవుని క్రమం కలిగి ఉన్నారు, దేవుని ఆజ్ఞలు కలిగి ఉన్నారు. వాళ్ళ ధైర్యం అదే. మా దేవుని మాట మేము విన్నప్పుడు, మా దేవుని ఆజ్ఞలు మేము పాటించినప్పుడు మా దేవుడు మమ్మలను విడిచిపెట్టడు అని అన్నాడు కదా. అగ్నిలో దాటి వెళ్ళినా నేను మీతో ఉంటాను, అగ్ని ఏం చేయదు. జలములో దాటి వెళ్ళినా జలములు మిమ్మల్ని ముంచవు, ఎందుకంటే నేను మీకు తోడుకుంటాను. ఎప్పుడు? మీరు నా మాట విని నేను ఆజ్ఞాపించిన వాటిని అనుసరించిన.
అదే ధైర్యం అండి వాళ్ళ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 43లో చెప్తాడు, ఇదిగో నువ్వు జలములో పడి దాటి వెళ్ళినా ఏం కాదు, ఇదిగో నీవు అగ్గిలో పడి వెళ్ళినా ఏం కాదు. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. రాజుగారికి కోపం వచ్చింది, తీసుకెళ్ళి అగ్గిలో ఎత్తేసాడు. ఏం జరిగిందండి? కాలిపోయారా? వేళకంటే ముందే 4వ వాడు వెళ్ళి అందులో ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడుచు అగ్నిలో తిరుగుతుంటే రాజుకు ఆశ్చర్యం. ఏంటంటే, మేము 3 వేసాం కదా అగ్నిలో, 4 కనపడుతున్నారు, 4వ వారు ఎవరు? రెండోది, కాలిపోవటం లేదు, ఏడవడం లేదు, సంతోషంగా పాటలు పాడుచు అగ్నిలో తిరుగుతున్నారంట. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. స్తోత్రం కలుగునుగాక. అగ్నిలో నుంచి బయటకు వచ్చిన తరువాత అన్య దేశములో దేవుడు వారిని కనపరిచాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి ఇస్తాడు. రాజుగారు అంటాడు, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే దేవుడు. ఇక్కడి నుంచి అందరూ ఆ దేవుణ్ణే కొలవాలి, ఆ దేవుణ్ణే మొక్కాలి, వారి దేవుడే దేవుడు. ఆ తర్వాత వారు హెచ్చించబడ్డారని రాస్తుంది బైబిల్లో. తర్వాత మనం చూస్తాం, దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? ఎక్కడ వేశారండి? దేని గురించి వేశారు ఆయన్ని? దేని గురించి వేశారు? ఆయనకున్న అలవాటు ఏంటంటే, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 3 సార్లు. మనకున్న అలవాటు ఏంటి మరి? చెప్పాలి గట్టిగా. మనకున్న అలవాటు ఏంటి? మనకున్న అలవాటు 3 సార్లు తింటాం. వాళ్ళకున్న అలవాటు ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేస్తారు. వాళ్ళు 3 సార్లు తినకపోయినా, 3 సార్లు తిండి లేకపోయినా 3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు పరిస్థితులు ఏమన్నా కానీ, సమస్యలు ఎలాగైనా ఉండని, దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ప్రార్థన అండి? ఒక్కరోజు కనుక దేవుడు ఉపవాసం పెడితే 3 రోజు మనం ప్రార్థన చేయము. అసలు ఎందుకు చేయాలి ప్రార్థన? ఇలాంత ఉపవాసం పెట్టాడు దేవుడు, మేము ప్రార్థన చేయను అంటాం అంతే. 3 సార్లు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగారు ఆజ్ఞను బట్టి కావలగాసులు వచ్చారు, చూశారు, పట్టుకుని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. దానియేలుని అడిగారు, వారి యథార్థంగా ఒప్పుకున్నాడు, అబద్ధం ఆడలేదు. స్తోత్రం కలుగునుగాక. తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. స్తోత్రం కలుగునుగాక. రాత్రంతా సింహాల బోన్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు రాత్రి అంతా? సింహాల బోన్లోనే ఉన్నాడు. కానీ దానియేలు గురించి ఎవరికి నిద్రపట్టలేదు? రాజుకు నిద్రపట్టలేదు. దానియేలు గురించి ఎవరికి ఉపవాసం? దానియేలు గురించి ఎవరికి ఉపవాసం? సింహాలకి ఉపవాసం, రాజుకి ఉపవాసం. స్తోత్రం కలుగునుగాక. రాజుకు నిద్రపట్టలేదు. ఉదయాన్నే వచ్చాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు యెహోవా నిన్ను రక్షించెనా అనగానే వెంటనే దానియేలు మాట్లాడుతున్నాడు అందులో నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చిరంజీవి అగునుగాక. నా దేవుని దృష్టికి కానీ మీ దృష్టికి కానీ నేను ఏ నేరం కానీ తప్పిదం కానీ చేసిన వాడిని కాను. కాబట్టి నేను నిత్యము సేవించే నా దేవుడు తన దూతను పంపించి ఏం చేశాడు? సింహాల నోళ్లను. అందుకే భక్తుడు ఈ విధంగా పాడాడేవాలి, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయము, చప్పట్లు కొడతా అందరూ పాడుదా. జల ప్రళయములో యెహోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి చేసి హల్లెలూయా. అందరం చెబుదాం, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దానియేలు తన స్వదేశం నుంచి ఒక అన్య దేశానికి ఒక బానిసగా పట్టుకొని పోతూ ఉంటే ఏం పట్టుకెళ్ళాడంటే ఆయన తండ్రి ఇచ్చిన వాటిని పట్టుకుని వెళ్ళాడు. ఏమిచ్చాడు ఆయన తండ్రి? ఆ తండ్రి ఏమిచ్చాడు? ఈయనకి ఏమిచ్చాడమ్మా? ప్రార్థనా జీవితం ఇచ్చాడు, యథార్థమైన జీవితం ఇచ్చాడు, న్యాయమైన జీవితం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసమనే జీవితం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని క్రమం అనే ధర్మశాస్త్రం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి పట్టుకునే వెళ్ళారు అక్కడికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటిని బట్టి అక్కడ కనపరచబడ్డారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు తన తండ్రి ఇచ్చిన వస్తువులు తీసుకుని వెళ్ళాడండి. ఏం చేశాడండి? పక్కన పెట్టి వెళ్ళలేదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని నమ్ముకుని దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని సేవ చేస్తున్నటువంటి అపోస్తులైనటువంటి పేతురు, యోహానులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వారిని సేవకు పంపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, నమ్మిన వాళ్ళకి తండ్రి కుమార నామమున పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇయ్యండి. మార్కు సువార్త 16:16లో నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడను. ఇదిగో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, రోగుల మీద చేతులు పెడితే స్వస్థత పొందుతారు, హానికరమైంది త్రాగిన మీకేమీ ఈ అధికారం ఇస్తున్నాం, తీసుకుని వెళ్ళండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడిచ్చిన అధికారాన్ని పట్టుకుని దేవుడిచ్చిన అభిషేకముతో, ప్రియులారా, దేవుడిచ్చిన వాక్యముతో వారు సేవ చేయడానికి వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. వారు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వారి సేవ జీవితంలో ఒక రోజున శృంగారం అనే దేవాలయం దగ్గర 3 గంటల వేళ ప్రార్థన చేసుకుందామని ప్రార్థనకు వెళుతున్నారంట. అక్కడికి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటమ్మా? ఎందుకు వెళ్తున్నారంట? ప్రార్థన చేయడానికి వెళ్తారంట. స్తోత్రం కలుగునుగాక. మందిరానికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి? మందిరానికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, వెళ్తే ఆరాధన చేయడానికి వెళ్ళాలి, వెళితే దేవుని వాక్యం ధ్యానం చేయడానికి వెళ్ళాలి, వెళ్తే దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాలి, కానీ దేనికోసం వెళ్ళకూడదండి. కొంతమంది వస్తారు మందిరానికి, ఎందుకు వస్తారో తెలియదు. వాళ్ళకి సహవాసం ఉండదు, వారికి వాకింగ్ గురించి ఉండదు, వారికి ప్రార్థన గురించి ఉండదు, వారికి ఆరాధన గురించి ఉండదు. వచ్చిన కాడి నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని, వాళ్ళని కట్టుకుని వచ్చారు, వీళ్ళని కట్టుకుని వచ్చారు, వాళ్ళని తొలగించుకొచ్చారు, వీళ్ళని తొలగించుకొచ్చారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, అక్కడ ఈయన్ని ఎత్తుకుంటారు. అక్కడికి వచ్చి చాలామంది, నీకు అన్నీ అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ వచ్చిన ఉద్దేశం ఏమిటి, నువ్వు దేనికోసం వస్తున్నావు మందిరానికి, దేనికోసం వస్తే అదే చేయాలి, కానీ దానికి వేరేని కూడా చేయడానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ఏం తప్పులు దొరుకుతాయి, అయితే ఆయనలో ఏం మిస్టేక్స్ కనబడతాయి, పాస్టర్ గారిలో ఏం పొరపాటు కనబడతాయి, ఇది నీకు అవసరం లేదు. మందిరానికి వచ్చినప్పుడు దేనికి వస్తున్నావో అది చూసుకుని వెళితే నువ్వు ధన్యుడివి. అనవసరంగా లేనిపోని ఎత్తుకున్నావు అనుకో, సైతాన్ గారు నీ దగ్గరే కూర్చుంటాడు. వచ్చాడు లేనిపోని విధంగా చూపిస్తాడు, నీకాడు చూపించి నిన్ను శోధించి నిన్ను బలహీనం చేయడం మొదలు పెడతాడు. ఎవరో పట్టుకోవడం కాదు, నువ్వు దొరికిపోతావు వాడికి. స్తోత్రం కలుగునుగాక. ఆయన సంగతి, నీ సంగతి, ఎవరి సంగతి నీకు అవసరంలా, నీ సంగతి కోసం నువ్వు రావాలి, నీ సంగతి నువ్వు చూసుకోవాలి, అంతే. కాబట్టి ఈ పేతురు యోహానులు వస్తారంట. 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం అపోస్తుల కార్యములో. వస్తే ఏం జరిగిందంటే అక్కడ ఒక కుంటివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందరు అడుగున్నట్టుగా వీళ్ళు కూడా అడుగుతున్నాడు, మీ చేతులు అయితే అయ్యా అని చెప్పి. ఆవిడ పేతురు యోహానులో ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? వెండి బంగారులు మా యొద్ద లేవు కానీ మేము కలిగిందే నీకు స్తోత్రం కలుగునుగాక. మేము కలిగిందే అంటే వీళ్ళు సేవలకు వచ్చినప్పుడు ఏదో ఇచ్చాడు వీళ్ళకి దేవుడు, అది పట్టుకుని వచ్చారంట. వెండి బంగారాలు లేవంట. అంటే ఈ పట్టుకురాలేదు వీళ్ళు సేవకు వస్తా.
మేము కలిగిందే నీకు ఇస్తాం. కుంటోడా, నీకు కావాలా చెప్పు. ఇంకేముండదండి ఈ కుంటి వ్యక్తి దగ్గర. పాపం వెండి బంగారం లేవు అంటున్నారు, ఇంకేమి ఇవ్వగలుగుతారు వీళ్ళు? సరే ఆశతో చూస్తాడు ఏమి ఇస్తాడా అని చెప్పి వాళ్ళు అన్నారట, నాజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యేసయ్య నామం పట్టుకుని వచ్చారు. ఏ నామం? ఏం పట్టుకొచ్చారండి వీళ్ళు? ఏం పట్టుకొచ్చారు? ఏమంటాడు? లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుని పోము. ఆయన ఏది ఇస్తే అది, ఆయన ఏది ఇస్తే అది. లోకంలో చాలామంది ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలి, ఏది నీ వెనకాల. లోక సంబంధమైన కోసం ఆరాటపడతారు చాలామంది. దేవుడిచ్చిన వాటిని పక్కన పెట్టేసి, వాటిని నిర్లక్ష్యము చేసి లోక సంబంధమైన వాటిని వెతుక్కునేవారు ఉన్నారు చాలామంది. అవన్నీ వ్యర్థమే. అందుకే ఏమన్నాడు? వచ్చేటప్పుడు ఏం తేలేదు, ఏం తీసుకోపోలేవు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. ఇవన్నీ వ్యర్థమే. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుని పేతురు యోహాను ఏం సంపాదించుకున్నారు, ఏం పొందుకున్నారు? ఆయన దగ్గర ఏమి ఇచ్చాడు? ఆయన నామం ఇచ్చాడు. స్తోత్రం కలుగునగాక. ఆయన నామం కంటే గొప్పదేది లేదు. వాళ్ళు అన్నారు, యేసు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నారంట. అంతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పటికప్పుడే వాడు చీలమండలో బలపడి దిగ్గున లేచి వాళ్ళతో పాటు నడిచి గంతులేసుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అందుకే ఒక బ్రదర్ మంచి పాట పాడాడు. అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్ల నేరేడి, అల్లా నేరేడల్లో. చప్పట్లు కొడుతూ పాడుదాం. అల్లా నేరేడల్ల నేరేడి, అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో, అల్లల్ల నేరేడల్ల నేరేడి, అల్లా నేరేడల్ల, అల్లో అల్లల్ల నేరేడి, అల్లా నేరేడల్ల. కోళ్ళ కాళ్ళనిచ్చి, కోళ్ళ కళ్ళనిచ్చి, కోళ్ళ కాళ్ళనిచ్చి, కోళ్ళ కళ్ళనిచ్చి, చచ్చినోళ్ళ లేపినావా శ్రీయేసు. అప్పుడు గట్టిగా కూడా చచ్చినోళ్ళ లేపినావా శ్రీయేసు దేవదేవ, చచ్చినోళ్ళ లేపినావా శ్రీయేసు దేవదేవ. అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో, అల్లల్ల నేరేడల్ల నేరేడి, అల్లా నేరేడల్లో, అల్లో అల్లల్ల నేరేడి, అల్లా నేరేడల్లో. హల్లెలూయా. అందరం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యేసు నామములో కుంటోళ్ళు చూసి నడిచారు, యేసు నామములో గుడ్డోళ్ళు చూచారు, యేసు నామములో చచ్చిన వాళ్ళు. అంతకంటే గొప్పదే ఉందండి? అంతకంటే గొప్పదేమన్నా ఉందా? అది ఇచ్చాడు ఆయన. అది పట్టుకుని సేవకి వెళ్ళారు. స్తోత్రం కలుగునగాక. అది పట్టుకుని సేవకి వెళితే అద్భుతాలే అద్భుతాలు, గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎండి బంగారులు ఉంటే ఆ పని జరిగేదా? ఎండి బంగారులతో కుంటోడు నడిపించే వల్ల లోకములో ఏది ఉన్నా కుంటోడు బాగుపడేవాడు కాదు. కానీ వాడి దగ్గర ఏమీ లేదు. కానీ ఏముందంటే యేసు నామమును కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అన్నాడు, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితో చాలు నీవు అందుకుంటావు శక్తిని. నమ్మితో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య శక్తి
ఉన్నదయ్యా. గట్టిగా స్తోత్రం. రోగికి స్వస్థతనిచ్చో, పాపాలను క్షమించో, రోగికి స్వస్థతనిచ్చో, ఆపికి తలనిచ్చో. నమ్మితే చాలు పొందుకుంటాను. ఆమేన్. గ్లోరీ. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ ఓ శక్తి. హల్లెలూయా. యేసు నామములో పాపులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, ఎంతోమంది మారారు. ఏ నామములో మారారు? ఈరోజు నీవు నేను మారామంటే కూడా ఏ నామములో మారాం? అంత గొప్ప నామం. స్తోత్రం కలుగునుగాక. అది పట్టుకునే వెళ్ళారు సేవకాళ్ళు. అది పట్టుకునే మోషేను మిద్యాను దేశంలో దేవుడు సేవకు పిలిచినప్పుడు, ఈజిప్టు దేశానికి సేవకు వెళుతున్నప్పుడు దేవుడు మోషకి ఇచ్చి పంపించింది ఏమిటంటే చేతి కర్ర. ఏమిచ్చి పంపించాడండి? దేవుడు అన్నాడు, ఇదిగో మోషే ఈ కర్ర పట్టుకునే వాళ్ళు చాలు అన్నాడు. అంతే. స్తోత్రం కలుగునుగాక. ఆ కర్ర పట్టుకుని ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని చేశాడండి? దెబ్బకి ఫరో లాంటి రాజు గడగడవనికి మోకల మీదకి వచ్చేసాడు. స్టార్టింగ్లో అన్నాడు, యెహోవా ఎవడు, నువ్వెవడం అన్నాడు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? దండం పెట్టేసి బాబు అర్జెంటుగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటున్నాడు. ఏం పట్టుకుని వెళ్ళాడు అక్కడికి? ఆ కర్ర, దేవుడిచ్చిన కర్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుడు మనకిచ్చిన వాటిని మనం పట్టుకుని వెళితే అక్కడ దేవుడు మనకు కనపరుస్తాడు. మనకిచ్చిన వాటిని మనం పక్కన పడేసి మనం వెళ్ళామనుకోండి, అవమానం తప్పితే ఏముండదు అక్కడ, ఓడిపోవడం తప్పితే అక్కడ. లాస్ట్ మాట జ్ఞాపకం చేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రభు చిత్తం మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే అధ్యాయం వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. దావీదు ఉదయమున లేచి ఒక కాపరి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఏం చేశాడంట? పెందల కడులేసి గొర్రెల మంద ఒక కాపరికి అప్పచెప్పి తండ్రిచ్చిన వస్తువులు పట్టుకుని యెషయి ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. ఎట్లా ప్రయాణమైపోయాడంట? అందరూ చెప్పు, ఎట్లా ప్రయాణమైపోయాడంట? ఆజ్ఞ చొప్పున. దావీదుని ఆలయంలో దేవుడు కనపరిచిన కారణం ఏమిటంటే, దావీదు చేసిన ప్రయాణం, దావీదు చేసిన జర్నీ ఆజ్ఞ చొప్పున చేశాడు, కానీ ఆజ్ఞ లేకుండా చేయలేదు. కొంతమంది తిరుగుతూ ఉంటారు అటు ఇటు. వాళ్ళు తిరగడానికి ఏ ఆజ్ఞ ఉండదు దానికి. ఎందుకు తిరుగుతారో తెలియదు. కొంతమంది గాలి తిరుగులు తిరిగి గాలులు అయిపోతారంట. ఏ తిరుగులు తిరిగి? గాలి తిరుగుళ్ళు, అంటే పరిలేని తిరుగుళ్ళు, వేస్ట్ తిరుగుళ్ళు. ఎందుకు తిరుగుతారో తెలియదు. రోడ్ల మీద ఎందుకు వెళతారో తెలియదు. గతంలో చెప్పాను, ఒక దొరగారు ఆయన పనోడి గురించి మాట్లాడుకున్నారు. అమ్మగారు ఆయన ఇద్దరు పొద్దునే మన పనోడిని పలానూరు పంపించాలనుకుంటుంటే ఈడు తినేసి పడుకునేటప్పుడు ఆ 2 మాటలు విన్నాడంట. ఏ 2 మాటలు? ఆ 2 మాటలు విన్నాడంట. ఏమనంటే, పలానా మనోడిని పలానూరు పంపించాలి. ఎందుకు పంపించాలనే మాట దగ్గరికి వచ్చి నిద్రపోయాడు. కొంచెం కథ ఇదైనట్టున్నాడు. వాళ్ళు పడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత మనం లేచాడు అనుకున్నాడంట. పొద్దున దాకెందుకు ఉండాలి, ఇప్పుడు వెళ్ళి వచ్చేది ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఆ అయ్యగారు అమ్మగారు పడుకున్నారు. మనోడు ప్రయాణం మొదలుపెట్టాడు. రాత్రి వెళ్ళిపోయాడు. మొత్తానికి కష్టపడి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేసాడు. యథాప్రకారంగా పడుకున్నాడు. వచ్చేసి మనిషి కూడా బాగా నిద్రలో లేవలేదు. ఆ అయ్యగారు వచ్చి లేపాడు. అరే లేవరా, పలానా ఊరు వెళ్ళాలి, నేను పంపించాలి పని దాన్ని అంటే లేపుతుంటే వీళ్ళు అవ్వకుండా అంటున్నాడంట. అయ్యగారు రాత్రేలో చేసిన అయ్యగారు అన్నాడంట. ఎప్పుడు వచ్చాడంట?
ఎందుకు వెళ్ళేవరా అని అడిగాడు. ఏమో మేమిద్దరు అమ్మగారు మీరు మాట్లాడుకుంటున్నారు, పంపితలే విన్నాను, వెళ్ళొచ్చాను అన్నాడండి. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎందుకు పంపుతున్నాడు, కారణం ఏంటి, ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఎందుకు పంపించాలనుకున్నాడు, అది అనలేదంటే ఈయన. బైబిల్ గ్రంథంలో ఒక అతను ఉన్నాడు. అతన్ని దేవుడు అడిగాడు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అంటాడు, నేను భూమండలం అంతా అటు ఇటు తిరుగుకుంటూ వచ్చాను. ఎవరితను? ఎవరండి? సాతాను. సాతాను కూడా గాలి తిరగడు. సాతాను గడు కూడా భూమండలం అంతా అటు ఇటు తిరుగుకుంటూ వచ్చాడు. ఎందుకు తిరుగుతున్నాడు? భూమండలం అంతా పని పాటలాగా తిరుగుతలేదు ఆడు మనకులాగా. ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా? ఎవరు దొరుకుతారా, ఎవరిని శోధించాలా, ఎవరిని పడగొట్టాలా, ఎవరిని నాశనం చేయాలా, ఆడొక పని పెట్టుకుని తిరుగుతున్నాడు. ఖాళీగా తిరగట్లేదు వాడు. ఈ రోజుల్లో చాలామంది ఎందుకు తిరుగుతారో తెలియదు. దావీదు ఆజ్ఞ చొప్పున ప్రయాణం చేశాడంట. దేన్ని బట్టి అంటామా? ఈరోజు కొంపల్లి వచ్చామంటే ఎందుకు వచ్చావు? ప్రార్థన. కారణం ఉండాలి. సికింద్రాబాద్ వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? కారణం ఉండాలి. ఆజ్ఞ చొప్పున ప్రయాణము చేసేవారికి ఉండాలి. ఒక సేవకుడు ప్రయాణం చేస్తే కారణం ఉండాలి. ఎలీషా షూనేం పట్టణం వచ్చాడంటే కారణం ఉంది. ఊరికనే ఎలా ఉందో చూసొద్దామని వెళ్ళలేదు. స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ చొప్పునే వెళ్ళాడు కాబట్టి అక్కడ దేవుడు దావీదుని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎవరాజ్ఞ అది? అమ్మ చెప్దాం అందరు, ఎవరాజ్ఞ అనేది? అందరు చెప్పాలి. ఎవరాజ్ఞ? తండ్రి ఆజ్ఞ. మనం ఒక ఇంటికి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తున్నామంటే దేవుని ఆజ్ఞ ఉండాలి. ఒక సహోదరి దగ్గరికి వెళ్తున్నావు, దేవుని ఆజ్ఞ ఉండాలి. ఒక ఊరికి వెళ్తున్నావు, దేవుని ఆజ్ఞ ఉండాలి. ఎందుకు? దేవుని ఆజ్ఞతో వెళితే అది నీకు క్షేమం, అది నీకు మేలు, అది నీకు ఘనం. దేవుడు పర్మిషన్ లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటే దానివల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు, దానిలో నీకు ఘనత లేదు. ఎవరికి ప్రయోజనం? నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మరి ఈ మధ్యాహ్న కాలం మన జీవితాలు ఎలా ఉన్నాయి? దావీదును గణపరిచిన దేవుడు నిన్ను నన్ను గణపరుస్తాడు. దావీదును గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను గొప్ప చేస్తాడు. దావీదును అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుగా చేసిన దేవుడు తప్పకుండా మన జీవితాలు కూడా అలా చేస్తాడు ఆయన. కానీ దేవుని ఆజ్ఞతో మాత్రమే. చెప్పండి, దేంతోనండి? దేంతోనమా? దేవుని ఆజ్ఞ. ఒకసారి మళ్ళీ పరీక్షించుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేస్తాం.